మెగాస్టార్ చిరంజీవి నటసింహం బాలకృష్ణ కాంబినేషన్ లో భారీ మల్టీ స్టార్ వింటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి కదా. ఈ క్రేజీ కాంబోలో నిజంగానే ఒక మూవీ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ భారీ మల్టీ స్టారర్ బాధ్యతలు కూడా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తీసుకోబోతున్నాడు అనే టాక్ నడుస్తోంది. మరి ఇంత భారీ ప్రాజెక్ట్ బాధ్యతలు నిజంగానే బోయపాటికి ఇచ్చారా? బోయపాటి శ్రీనుకి వీళ్ళిద్దరిని హ్యాండిల్ చేయగల సత్తా ఉందా? ఇలాంటి క్రేజీ కాంబోలో వచ్చే సమస్యలు ఎలా ఉండబోతున్నాయి? ఈ సవాళ్లను బోయపాటి ఎదుర్కోగలడా? ఒక రకంగా బాలయ్యతో బోయపాటి సినిమా ఫ్యాన్స్ కి పూనకాలే. అందులోనూ బాలయ్యకు మాస్ ఇమేజ్ ను డబుల్ చేసిన ఘనత కూడా బోయపాటి శ్రీనుకే చెందుతుంది. బాలయ్యతో చేసిన 3 సినిమాలలో సింహ నుంచి అఖండ వరకు అటు యాక్షన్ పరంగా ఇటు మాస్ ఇమేజ్ పరంగా ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చారు. ఇప్పుడు తెరకెక్కించిపోయే అఖండ తాండవం కూడా అలాంటి క్రేజ్ ను సొంతం చేసుకుంది. రీసెంట్ గా షూటింగ్ ను మొదలుపెట్టిన ఈ చిత్రం రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. వచ్చే దసరాకు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో బాలయ్య యాక్షన్ మరో లెవెల్లో ఉండబోతోందని సమాచారం. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా బోయపాటితో తమ మాస్ ఇమేజ్ కు తగ్గట్లుగా ఒక మంచి కథను ప్రిపేర్ చేయమని ఓపెన్ గానే చెప్పాడు. మరి ఇలాంటి అద్భుత అవకాశాన్ని బోయపాటి వదులుకుంటాడా అంటే ఖచ్చితంగా వదులుకోడనే అంటారు. అందుకే బోయపాటి శ్రీను కూడా చిరు బాలయ్య మాస్ ఇమేజ్లకు తగ్గట్లుగా ఒక మాస్ స్టోరీని ప్రిపేర్ చేసే పనిలో ఉన్నాడు. ఒక విధంగా వీళ్ళిద్దరి కాంబోను సెట్ చేయడం ఒక పార్ట్ అయితే, ఆ కాంబోకు కథను సెట్ చేసి సక్సెస్ సాధించడం మరింత కష్టతరం. ఎందుకంటే రీసెంట్ గా ఇలాంటి కాంబినేషన్ సెట్ చేసిన రాజమౌళికి కూడా ఫ్యాన్స్ నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. RRR లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఎలివేషన్స్ సీన్స్ నుంచి సాంగ్స్ వరకు అన్ని కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసి పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ సాధించాడు. సమానంగా వచ్చిన RRR కో ఎంతటి ఫేమ్ వచ్చిందో అన్ని విమర్శలు కూడా వచ్చాయి. తమ అభిమాన హీరోను తక్కువ చేసి చూపించారని కొంతమంది అభిమానులు సోషల్ మీడియాలో కూడా ట్రోల్ చేశారు. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని బోయపాటి కూడా వీళ్ళిద్దరి కాంబినేషన్ కథను ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నిజంగా ఈ కథ ఓకే అయి సినిమా పట్టాలెక్కిందంటే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తుందని చెప్పాలి.